చేశాను నేను చేశాను, వాళ్ళు 11 డిమాండ్లు పెట్టారు, మేము 10 చేశామంటున్నారు. ఏం చేశావు? ఎవరైనా పైనుంచి వస్తారు. ఈయనేంటో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు కదా, కింద నుంచి వెళ్ళాడు. మధ్యాహ్న భోజనం తిని గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని 1000 జనాభాకి ప్రాతినిధ్యం వహిస్తున్నాం మేము. రోడ్డు మీద చెప్పుతున్నారా అని తెలిసిన ఉద్యోగస్తుడు అడగడమే, తెలియని సామాన్యుడు అడగడమే. అంటే 11,000 రూపాయలు ఇస్తే 5,000 రూపాయలు స్కూల్ రెంట్కి పోతుంది. ప్రజానీకం వినాలి, మీడియా వినాలి, ఆలోచించుకోరు. ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి. అవి కూడా గత డిసెంబర్ 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు సమ్మె చేస్తున్నప్పటికీ కూడా దశల వారీగా మమ్మల్ని చర్చలకు పిలిచి మా యొక్క అనుకూలమైన డిమాండ్లు లేకోకుండా తాత్కాలికంగా ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించి విధుల నుంచి విధుల్లోకి రమ్మని కోరటం జరిగింది. మేమైతే మా యొక్క కనీస వేతనం ఇచ్చేంత వరకు మేము సమ్మె కొనసాగిస్తామని చెప్పి ఈ రోజు వరకు సమ్మెను కొనసాగిస్తున్నాం. అయితే ఇప్పుడే 5వ తారీఖు లోపు గనక విధుల్లోకి చేరకపోతే తొలగించి కొత్త నియామకాలు చేసుకుంటామని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. మేమేమి ఆషామాషిగా రాలేదు. ఇంటర్వ్యూల ద్వారాగా, రాత పరీక్ష ద్వారాగా ట్రైనింగ్లు అయ్యి ఈ రోజున 48 సంవత్సరాల నుంచి అంగన్వాడీలో ఉద్యోగం చేస్తూ అనేక మందికి సేవలు అందిస్తున్న అంగన్వాడీలను మేము కోరేది ఒకటే కోరాం. అయ్యా, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మీరు ఇచ్చే 11,000 రూపాయలు మాకు సాలటం లేదు. అలాగే అంగన్వాడీకి ఇచ్చే మరి మెనూ కూడా సాలటం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మా యొక్క వేతనాన్ని, మెనూ ఛార్జీలను కూడా పెంచాలని ప్రభుత్వానికి అనేక సార్లు తీసుకెళ్ళినప్పటికీ ఎటువంటి మార్పు లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మెకి రావటం జరిగింది. అయితే ఇప్పుడు అధికారులు మమ్మల్ని ఉడత ఊపులుపుతున్నారు. అల్టిమేట్ జారీ చేస్తున్నామని. ఏంటమ్మా అల్టిమేట్ అంటే తాళాలు బగిలు కొట్టినట్టుగా మమ్మల్ని కూడా విధుల నుంచి తొలగిద్దాం అనుకుంటున్నారేమో. ఎట్టి పరిస్థితుల్లో అంగన్వాడీలు వెనుకంజ వేయరు. మా ఉద్యోగాలు పోయినా మేము ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు. మా యొక్క సమస్యలు, మా కనీస వేతనము, గ్రాడ్యుటీ అమలయ్యేంత వరకు ఈ సమ్మెని కొనసాగిస్తాము. అయ్యా సీఎం గారు, మీ బర్త్డేలు అయిపోయినాయి, మీ క్రిస్మస్లు అయిపోయినాయి, జనవరి 1లు అయిపోయినాయి. మరి 1,05,000 మందికి నువ్వు చిన్న చూపు చూస్తున్నావేమో. ఈ 1,05,000 మంది తలుసుకుంటే ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కాదు, రేపు మీ 50 కోట్లతో కట్టుకున్న ప్యాలెస్లను కూడా మేము లెక్క చేయము. కనుక అంత దాకా తెచ్చుకోవద్దు. మాకు 5వ తారీఖు అల్టిమేట్ అంటున్నారు కదా, 23 రోజులుగా మేము చేస్తున్న అల్టిమేట్ కాదా? మా యొక్క సమస్యలు మీరు తీర్చకపోతే బ్రహ్మాస్త్ర అస్త్రం వచ్చినా సరే మేము వెనదిగ్గే లేదని సమ్మెను కొనసాగిస్తామని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అయ్యా కలెక్టర్ గారు, అనేక సేవలు అందిస్తున్నాం కదా, మరి మీరు మమ్మల్ని ఎందుకు ఇంత నిరుత్సాహపరుస్తున్నారు? సమ్మెను విరమించుకోవాలి, విధుల్లోకి రావాలని భస్మాస్త్రాస్తాల్లాగా మాకు ప్రయోగిస్తున్నారే. మేమేం అడిగాము? కనీస వేతనం అడిగాం. కనుక మా యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోజున మీరు పాదయాత్రలో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా తెలంగాణ కన్నా మీకు ఎక్కువ 1000 రూపాయలు ఎక్కువిస్తానని చెప్పారు. 13,600 3 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు. కానీ మీ చెవి మా మాట వినలా మీరు. కానీ దశల వారీగా చెప్పుకున్నప్పటికీ మా గోడు మీరు వినలా. కనుక ఈ రోజున మేము సమ్మె చేస్తున్నాం. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో 18,000 చేశారు. మీరు 19,000 చేస్తారా, లేకపోతే 26,000 కనీస వేతనం ఇస్తారో మీరే తెలుసుకోవాలి. మీరన్న మాట ప్రకారం 18,000 ఇచ్చితే మేము సమ్మె ఇక్కడికిక్కడ విరమిస్తాం. మీరు మాటే కదా, ఒక సంతకమే కదా, మీరు చెయ్యండి. అల్టిమేటం జారీ చేయటం కాదు, మీరు ఒక సంతకం చేసి అంగన్వాడీల పట్ల సానుభూతి చూపండి. మేమేంటో మీకు తర్వాత చూపిస్తాం. కనుక దయచేసి సీఎం గారికి మేము ఒకటే చెప్తున్నాం, 1,05,000 మంది వెనకమాల 32 లక్షల కుటుంబాలు ఉన్నాయి. కనుక మీరు ఆలోచించి అంగన్వాడీల పట్ల సానుకూలంగా మీరు స్పందించాలని, మా యొక్క డిమాండ్లు మీరు పరిష్కరించి మాకు న్యాయం చేస్తారని. లేని పక్షంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి, రేపు నిరవధికంగా సమ్మె కొనసాగిస్తాం.
6వ తారీఖు నుంచి స్టేట్లో నిరవధిక సమ్మెను కూడా మేము కొనసాగిస్తాం. లేని పక్షంలో మీరు కట్టుకున్న ప్యాలెస్ 50 కోట్ల ప్యాలెస్ ఏమవుద్దో ఒకసారి ఆలోచించండి. అంత దాకా తెచ్చుకోవద్దని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే ఈ సమ్మెను ఉధృతం చేస్తామని తెలియజేస్తూ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి రమా